ఓటీటీలో ఇప్పుడు వెబ్ సిరీస్లు బాగా సందడి చేస్తున్నాయి. ఎటువంటి కంటెంట్ కావాలన్నా వీటిలో అందుబాటులో ఉన్నాయి. అయితే ఇప్పుడు మనం చెప్పుకోబోయే వెబ్ సిరీస్ హారర్ జానర్లో వచ్చింది. ఒక హాస్టల్లో ఉండే గదిలో రాత్రిపూట వింత సంఘటనలు జరుగుతూ ఉంటాయి. ఈ క్రమంలో అందులో ఉండటానికి ఒక అమ్మాయి వస్తుంది. అప్పుడే అసలు స్టోరీ మొదలవుతుంది. ఈ వెబ్ సిరీస్ పేరేమిటి, ఎందులో స్ట్రీమింగ్ అవుతుంది అనే వివరాల్లోకి వెళ్లే ముందు మన వీడియోని ఒక లైక్ చేయండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. ఈ హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ పేరు వచ్చేసి కాఫ్. ఈ కథ అనేది ఢిల్లీలోని ఒక మహిళల హాస్టల్లో జరుగుతుంది. ఇది హర్రర్ జానర్లో తెరకెక్కింది. 8 ఎపిసోడ్స్తో ఈ హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ ఓటీటీలో అదరగొడుతుంది. అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ వెబ్ సిరీస్ స్ట్రీమింగ్ అవుతుంది. ఈ వెబ్ సిరీస్ స్టోరీ ఏంటంటే, గ్వాలియర్ నుండి ఢిల్లీకి మధు అనే యువతి కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు వస్తుంది. ఆమె ఒక విమెన్స్ హాస్టల్లో 333లో ఉండటానికి చేరుతుంది. అయితే ఈ గదిలో భయంకరమైన సంఘటనలు జరిగాయని, దానిలో ఒక దయ్యం ఉందని హాస్టల్లోని ఇతర మహిళలు ఆమెను హెచ్చరిస్తారు. మధు ఇదివరకే లైంగిక వేధింపుల బారిన పడి ఉంటుంది. ఆమె గదిలో దుష్టశక్తులతో పాటు తన మానసిక గాయాలతో కూడా పోరాడాల్సి వస్తుంది. హాస్టల్లోని ఇతర మహిళలు వాళ్ళ సొంత సమస్యలతో ఇక్కడ నుంచి బయటకు వెళ్ళలేకపోతారు. వారి స్నేహితురాలు విక్కీ అక్కడే చనిపోవడంతో ఆమె ఆత్మ వారిని వెంటాడుతుందని వారు భయపడుతుంటారు. మరోవైపు హకీం అనే వ్యక్తి మంత్రాలతో మధులోని ఆత్మను తన స్వార్థ ప్రయోజనాల కోసం ఉపయోగించుకోవాలనుకుంటాడు. మధు తన గతంలోని భయాలను ఎదుర్కోవడానికి ప్రయత్నిస్తూ తనను వేధించిన వ్యక్తిని గుర్తించి ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటుంది. అదే సమయంలో హాస్టల్లోని ఇతర మహిళలు హకీంతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ఇది మరింత గందరగోళానికి దారితీస్తుంది. ఇక మధు శరీరంలో అతీంద్రియ శక్తులు రావడంతో తన ప్రతీకారాన్ని తీర్చుకోవడానికి ప్రయత్నిస్తుంది. చివరికి మధు తన ప్రతీకారాన్ని తీర్చుకుంటుందా? ఆమె ఉన్న గదిలో ఎటువంటి సంఘటనలు జరుగుతాయి? హాస్టల్లో ఉండే మిగతా మహిళలు ఎందుకు అక్కడే ఉండాల్సి వస్తుంది? ఈ విషయాలు తెలుసుకోవాలి అంటే ఈ హర్రర్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ను మిస్ కాకుండా చూడాల్సిందే. ఇలాంటి ఇంట్రెస్టింగ్ మూవీ అప్డేట్స్ కావాలి అనుకుంటే మన ఛానల్ని వెంటనే వెళ్ళి ఒక లైక్, ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఈ వీడియోని ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ.